బాల్కసుమన్ మీద కోపంతో ఇప్పుడు వెంకటేష్ నేతను కాంగ్రెస్లో చేర్పించుకున్నారా? అదే వాడి కోపం పెద్దపాలెం గురించి మాట్లాడి వారి కోపం మీద వెంకటేష్ నేత అన్నటోడు టీఆర్ఎస్కు వేయండు. వారికి ఆ దొర దగ్గర పాలేరు పని చేయడం ఇష్టం లేదు, కాంగ్రెస్ పార్టీకి వచ్చాడు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా వస్తున్నారు. వాళ్ళంతా ఆ దొర దగ్గర పని చేయడం ఇష్టం లేకనే కాంగ్రెస్ పార్టీకి వస్తున్నారు వాళ్ళంతా. దాన్ని అది కాదు. ఎందుకంటే ఇంకొకసారి కేసీఆర్ అంటోని ఈ జాతిపిత అనకూడదు. ఎందుకంటే కేసీఆర్ ఈ జాతిపిత కాదు. ఇయ్యాలో దీక్షని పట్టి తెలంగాణలో ఉన్న విద్యార్థులను రెచ్చగొట్టి వాళ్ళ చావు కారణమయ్యాడు. శ్రీకాంతాచారి చావు కారణము కేసీఆర్, హరీష్ రావే. ఇది వాస్తవం. రెచ్చగొట్టాడు. రెచ్చగొట్టడం మూలంగా వాడు దీక్ష విరమించిండు, దొంగ దీక్ష పట్టిండు అని చెప్పి మనస్తాపం చెంది శ్రీకాంతాచారి చనిపోయిండు. ఇది వాస్తవం. ఈ వాస్తవాలను రికార్డు ముందర పెడతా. ఖచ్చితంగా 14వ తారీఖు నాడు ఇందిరా పార్కు దగ్గర అసలు ఎవరు ఉద్యమం చేసిరు, ఎవరు ఉద్యమం చేయలేదు అనేది అసలు సంగతి 14 నాడు చెప్తాం ఖచ్చితంగా. కానీ ఆనాడు తెలంగాణ ప్రజలకు నాయకత్వం వహించలే, టీఆర్ఎస్ పార్టీకి నాయకత్వం వహించాడు. తెలంగాణ ప్రజలకు మేము నాయకత్వం వహించాం.